హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్ టాపిక్ అండి, థంబ్నెయిల్ డిజైనింగ్. ఇదైతే యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత లాంగ్ వీడియో చేసినా కూడా మనకి మెయిన్ థంబ్నెయిల్ చూస్తేనే ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. కాబట్టి దాన్ని ఈవెన్ స్టార్టింగ్ యూట్యూబర్స్ కూడా ఎలా నేర్చుకోవచ్చు, సింపుల్గా ఏ యాప్ యూజ్ చేయకుండా, ఎక్కువ డిఫికల్ట్ లేకుండా, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈజీగా వితిన్ 5 minutesలోనే మనం కవర్ పేజ్ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మనం ఏ యాప్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఒకటి చెప్తాను. జస్ట్ ఫోటో అనేది మనకి ఇమేజెస్ కావాలి కదా, గూగుల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సేమ్ అదే ఫొటోస్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకుని తయారు చేయాలో చూద్దామండి. దానికోసం మనకి ఎక్కువగా తెలియాల్సిన పని లేదు. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. చూద్దామా? ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దామండి. ఇమేజ్ సెర్చ్ మెన్ అని ఒక యాప్ ఉంటుంది. అన్ని రకాల ఇమేజెస్ కూడా మనకి ఫ్రీగా దొరుకుతాయండి. వితిన్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఇమేజ్ సెర్చ్ మెన్ ఏ యాప్ టైప్ చేయండి. నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అప్డేట్ అడిగింది. మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. క్లారిటీ అండి, హెచ్డి క్వాలిటీ ఫొటోస్ అన్నీ దొరుకుతాయి ఫ్రీగానే. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదన్నమాట యాప్. మనకి ఏవి కావాల్సినా సరే సెర్చ్ చేసినామంటే ఇమ్మీడియట్గా దొరుకుతుందండి. మంచి మంచి ఫొటోస్ ఉంటాయి వితౌట్ కాపీరైట్ అనమాట. చూసుకోండి, నేను జస్ట్ మనకి ఒక జర్నీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి జర్నీకి సంబంధించింది నేను క్లౌడ్స్ ఇలాంటి కొంచెం న్యాచురల్గా ఉండే ట్రై చేస్తాం అనుకున్నాను. జస్ట్ ఇలాగ మనం కావాలని జస్ట్ స్కై బ్యాక్గ్రౌండ్ అని కొడితే మనకి ఎన్ని టైప్స్లో కావాలంటే మనకి కలర్ఫుల్గా కావాల్సినట్టు అనేది దొరుకుతాయి. తర్వాత ఎలాగో ఫ్లైట్ జర్నీ కదా అని చెప్పేసి నేను జజీరా ఎయిర్వేస్కి వెళ్ళాను కదా, కాబట్టి జజీరా ఎయిర్వేస్ అని టైప్ చేశానండి. తర్వాత నాకు ఇలాగ ఫ్లైట్ ఇమేజెస్ వచ్చింది. మనకి బ్యాక్గ్రౌండ్కి సరిపడా మనకు కావాలనుకుంటే నచ్చిందని చెప్పి నేను సింపుల్గా ఇది తీసుకున్నాను. మీకు నచ్చితే వేరేగా కూడా ట్రై చేయొచ్చు. జస్ట్ డౌన్లోడ్ మీద టచ్ చేయగానే ఇమీడియట్గా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయిందండి. మీకు లేదనుకుంటే మనకి జస్ట్ క్లౌడ్స్ సపరేట్గా తీసుకుని లేదా ఫ్లైట్ సపరేట్గా తీసుకుని అయినా చేయొచ్చు. తర్వాత నేనైతే నా ఇమేజ్ని నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనికోసం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ బీజీ రిమూవ్ అని టైప్ చేశానండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. జస్ట్ దాన్ని టచ్ చేస్తామంటే మనకి అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. గ్యాలరీలోకి వెళ్ళి మన దగ్గర ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నామో దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుని మనం జస్ట్ డన్ అని పెట్టేసామంటే మనకి ఇమీడియట్గా ఈ విధంగా ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోతుంది. జస్ట్ వితిన్ సెకండ్స్లోనే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి నార్మల్గా ఇమేజ్ని అయితే ఎడిట్ చేసి ఇచ్చేస్తుందండి. జస్ట్ మనకి కావాల్సింది ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది అనమాట. ప్రివ్యూ ఉంది కదా, అక్కడ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద టచ్ చేస్తామంటే ఇమీడియట్గా మనకి గ్యాలరీలో ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఇన్షాట్ అప్లికేషన్లోకి వెళ్దామండి. జస్ట్ మనకి ఫోటో ఫ్రేమ్ మనకి ఎడిట్ చేసుకోవడానికి సింపుల్గా ఈ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో ఫోటోలోకి వెళ్ళేసి మనం గ్యాలరీలో మనకు నచ్చిన ఫోటో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. దానికి యూట్యూబ్ సైజ్ అనమాట 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని మనకి ఫోటోని అయితే నీట్గా మనకి కావాల్సినంత సైజ్కి అడ్జస్ట్ చేసుకుందామండి. అప్ అండ్ డౌన్స్ కూడా మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా సైజ్ మనం అడ్జస్ట్ చేసుకొని కవర్ పేజ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అనేది మనకి ఫస్ట్ కవర్ పేజ్ అయితే రెడీ అయిపోయింది కదండి, విత్ ఫ్లైట్ బ్యాక్గ్రౌండ్ అంతా స్కై కలర్తో. తర్వాత మనం వచ్చేసి మనకి ఇమేజ్ని అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ ఇమేజ్ని నేను గ్యాలరీలోంచి తీసుకుంటున్నాను. జస్ట్ దీన్ని కూడా క్రాప్ చేసుకుని మనకి ఎంత సైజు కావాలంటే చిన్నది పెద్దది మీ ఇష్టం. ఇక్కడ కార్నర్లో ఆరో మార్క్ ఉంది కదండి, దాన్ని మూవ్ చేసుకుని మన సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కార్నర్లో నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, సింపుల్గా అయితే అయిపోయింది కదా. నేను జస్ట్ ట్రావెల్ కాబట్టి అది మాత్రమే రాస్తున్నాను సింపుల్గా. అది కూడాను మనకు కావాల్సిందంటే మనకి డైరెక్ట్ తెలుగు కీబోర్డ్ ఉంటే తెలుగు కీబోర్డ్లో టైప్ చేయొచ్చు. లేదు అనుకుంటే దానికి కూడాను జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి మనం ట్రాన్స్లేట్ అని టైప్ చేసామంటే మనకి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అయితే ఏ లాంగ్వేజ్ అయినా వస్తుందండి నీట్గా. నేను ఇంగ్లీష్ టు తెలుగు తీసుకుంటున్నాను. జస్ట్ మనం అనుకోకుండా అని రాస్తున్నాను అనమాట. ఇంగ్లీష్ వర్డ్ రాసాను, మనకి తెలుగులో నీట్గా ఇచ్చేసింది కదండి. కింద జస్ట్ కాపీ బటన్ ఉంటుంది. మనకి ఏదైతే వచ్చిందో దాన్ని జస్ట్ టచ్ చేసేసామంటే కాపీ అయిపోతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి తెలుగు టైపింగ్ కీబోర్డ్ లేదనుకున్నప్పుడు ఇది కూడా చాలా యూజ్ఫుల్గానే ఉంటుందండి. తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. మనకి నచ్చిన సైజు కార్నర్ కానీ మీకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ కానీ ఎక్కడైనా సరే
మనకి దాని మీద టచ్ చేసేసామంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మనకి నచ్చిన ప్లేస్లోనే దాన్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడే ఆప్షన్ ఉన్నాయి కదండి, అక్కడ సర్కిల్ ఉంది కదా కలర్తో, దాన్ని టచ్ చేసేసామంటే మనకి ఏ కలర్ కావాలంటే వస్తుంది. మనం టచ్ చేస్తున్నప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇలా సింపుల్గా కలర్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఇదే విధంగానే ఇంగ్లీష్లో మిగిలినటి కువైట్ టు చెన్నై, కువైట్ టు కడప ఇట్లా రాస్తున్నాను. సింపుల్గా చూడండి, మనకి నచ్చిన వేలో, ఒకవేళ నచ్చలేదు అనుకున్నప్పుడు ఇలా చేతితో డ్రాగ్ చేసేసామంటే మనకి సైజ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా, ఎందుకంటే పేరు కొంచెం పట్టడం లేదు అని చెప్పి నేను కొంచెం విడ్త్ పెంచాను అనమాట స్క్రీన్ సైజు. కాబట్టి నా ఫోటోను కూడా కొంచెం చిన్న సైజ్ అయితే మార్చాను అనమాట. ఇప్పుడు మిగిలిన ఇదే విధంగానే ఇంగ్లీష్లో రాస్తున్నాను. జస్ట్ కువైట్ టు కడప అని అయితే మెన్షన్ చేస్తున్నాను అండి. ఇది జర్నీకి సంబంధించింది కాబట్టి జస్ట్ మై జర్నీ అని అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ పేరు రాసిన తర్వాత మనకి ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బార్డర్, షాడో, లేబుల్ ఇవన్నీ ఉన్నాయి. ఓపాసిటీ అనేది మనకి ఫాంట్ సైజ్ని, మనకి విజిబిలిటీని చెక్ చేస్తుంది అనమాట. మనకి కావాల్సినంత సైజులో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా నేను సింపుల్గానే రాస్తున్నాను. మీకు కావాలనుకుంటే అను ఫాంట్స్ అని ఉంటాయండి, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వీటిల్లోనే మనకు నచ్చిన ఫాంట్ని కొన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సిన సైజులో మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చండి. ఇంతే సింపుల్గానే చూడండి, ఎక్కువ కష్టపడకుండానే చాలా సింపుల్గా ఇలా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి, జస్ట్ నేనైతే ఇవి సింపుల్గానే కడప అనేది ఇంగ్లీష్లోనే రాస్తున్నాను. మనకి కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క ఫాంట్కి ఒక్కొక్క కలర్ అయితే ఇవ్వచ్చు, లేదంటే మొత్తం ఒకటే కలర్ ఇవ్వచ్చు, అది మన ఇష్టం. నేను జస్ట్ ఇదైతే శాంపుల్కి అయితే ఇలా చూపిస్తున్నానండి. మీ క్రియేటివిటీని బట్టి మీకు ఎలా కావాలనుకుంటే ఆ కలర్ కాంబినేషన్ అయితే మీరు యూజ్ చేసుకొని నీట్గా రాయొచ్చు. జస్ట్ చూడండి, ఈవెన్ ఫాంట్ కూడాను ఎన్ని రకాలుగా చేంజెస్ చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడికి వెళ్తే మనకి ఇన్ని రకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. నా దాంట్లో ఎక్కువ నేనైతే డౌన్లోడ్ చేయలేదు. వేరే ఫోన్లో అయితే మనకి అను ఫాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఈవెన్ తెలుగు టైపింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి కూడా అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. దీంట్లో జస్ట్ నార్మల్గా సింపుల్గా చేసేయచ్చు కదా అని చెప్పి ఇందుకోసం నేనైతే యూజ్ చేస్తున్నాను. మనకి నచ్చింది అయితే తీసుకుని ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత కలర్ కాంబినేషన్ కూడా అన్నీ కూడా, బార్డర్స్ అన్నీ చూడండి మనకి ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, అన్ని రకాలుగా చూడొచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. టైం ఉంది అనుకుంటే మీకు ఎంతసేపు ఒప్పుకుంటే అంతసేపు కూడా ట్రై చేయొచ్చండి. చాలా డిఫరెంట్ కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్ కానీ, ప్యాటర్న్స్ కానీ, బార్డర్స్ కానీ అన్నీ కూడా మనం టైం తీసుకుని స్పెండ్ చేసే వరకు ఎన్ని రకాలైనా సరే ఇన్డెప్త్గా వెళ్తే చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. జస్ట్ నేనైతే బిగినర్స్కి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూస్తారంటే, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ చూపించడం కాబట్టి టైం పడుతుంది, కానీ నార్మల్గా 5 to 10 minutes అండి, ఫాస్ట్గా అయితే మీకు క్రియేట్ చేసేసేయచ్చు. నేనైతే జస్ట్ బార్డర్స్, లేయర్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా మనకి లెటర్స్ మధ్యలో కూడా గ్యాప్ వస్తుందండి. లెటర్ గ్యాప్ కావాలన్నా సరే, పదానికి కావాలన్నా సరే మీకు ఇక్కడ ఉన్నాయి కదండి, అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు, నేను కింద కర్సర్ మూవ్ చేస్తున్నప్పటికీ మీకు పైన వచ్చేసి లెటర్స్ అనేవి ఏ విధంగా మారుతున్నాయో నీట్గా తెలుస్తుంది కదా. లైట్గా కావాలంటే లైట్గా జూమ్ చేసి మరీ చూపిస్తాను. జస్ట్ చూడండి, నేను ఇప్పుడు ఈ కడప అనే పదాన్ని తీసుకుంటున్నాను. దాన్ని జస్ట్ టచ్ చేసి ఎడిట్కి వెళ్ళాను. మళ్ళీ ఎడిట్కి వెళ్ళినప్పుడు జస్ట్ మళ్ళీ ఇక్కడ కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఇక్కడ మనకి కావాల్సిన కలర్ తీసుకోవచ్చు. తర్వాత అలైన్మెంట్లోకి వెళ్ళామంటే పక్కన ఇటు సైడ్ నుంచి మనకి చూడండి లెంత్ అనేది పదానికి ఒక్కొక్క అక్షరానికి ఎంత సైజ్ మారింది, తక్కువ ఎంత ఎక్కువ కావాలన్నా, కొంచెం దగ్గరగా జరుపుకోవాలన్నా అన్నీ సరే మీరు నేను కర్సర్ టచ్ చేస్తుంటే పైన వర్డ్ చూడండి ఎలా మారిపోతుందో, ఆ విధంగానే మనం నీట్గా పదాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం ఏదైనా గ్యాప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, కొంచెం ఇరికిచ్చి రాయాలనుకున్నప్పుడు అన్ని రకాలుగాను ఇది నీట్గా పనిచేస్తుంది. మీకు కావాలంటే ఇన్డెప్త్గా 1 by 1 చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో, ప్యాటర్న్స్లో కూడా ఉంటుంది అనమాట. నేనైతే జస్ట్ సింపుల్గానే వదిలేస్తున్నాను ఈజీ వేలో. జస్ట్ ఫైనల్ టచ్ వచ్చి మై జర్నీ అని ఇస్తున్నాను అనమాట. అంటే కువైట్ టు కడప నా జర్నీ ఎలా అనేది కొనసాగింది అనేది ఒక చిన్న సింపుల్ వీడియో ఉంది, దానికోసం ఈ కవర్ పేజ్ని అయితే చేస్తున్నాను. ఇలా సింపుల్గా చూడండి 5 to 10 minutes ఒక కవర్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ డెప్త్ లేకుండా ఈజీగా అయిపోతుంది కదా.
లేదు అనుకుంటే మీరు క్యాన్వా యూజ్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో. నేను అంతకుముందు ఇదే ఆప్షన్ యూజ్ చేసుకుని వేరే ఫాంట్స్ యూజ్ చేస్తానండి. జస్ట్ వర్డ్ మాత్రమే స్టైల్స్ చేంజ్ చేశాను. ఇవన్నీ కూడా సేమ్ నేను ఇమేజ్ సర్చ్ మ్యాన్లోంచి తీసుకున్నవే. హెచ్డి క్వాలిటీలో చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయండి. కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. టెంపుల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవి మనకి నార్మల్గా కలర్ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఇన్ కేస్ ఆల్రెడీ క్రియేట్ చేసినవే కాకుండా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, నేను జస్ట్ ప్లెయిన్ వే చూపిస్తున్నాను. నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ లేదు నేను అంత క్రియేట్ చేయలేను, నాకు వద్దు, ఆల్రెడీ వాళ్ళు ఉన్న కలర్స్ కాంబినేషన్సే బాగున్నాయి అనుకుంటే అవైనా సరే జస్ట్ ఒక డౌన్లోడ్ అనేది టచ్ చేసామంటే ఇమ్మీడియట్గా గ్యాలరీలో అనేది మనకి సేవ్ అయిపోతుంది అనమాట. తర్వాత లేదు ఇన్డెప్త్గా లేదు నేను అన్ని చేయలేను అనుకుంటే ఈ విధంగా రెడీమేడ్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కొన్ని స్మాల్ చేంజెస్ చేసుకొని మనకి నచ్చిన విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను జస్ట్ కామెడీ బ్యాక్గ్రౌండ్ అని కొట్టాను. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ వస్తున్నాయో. అందులో మనకి నచ్చినట్టు మన ఇమేజ్ని అయితే దాంట్లో సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఏదైనా టైప్ చేసుకోవచ్చు. లేదు అక్కడ ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ చేసుకుని మనకి నచ్చిన దాన్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చాలామంది టెంపుల్కి బ్యాక్గ్రౌండ్కి కలర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పూజ డెకరేషన్కి అలాంటి వాటికి కావాలనుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తానండి. నేను జస్ట్ ఇందాక పాపకి బ్యాక్గ్రౌండ్ చూపించాను కదండి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసిందే. జస్ట్ చూడండి, మనం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను టైప్ చేస్తున్నాను. మనకి టెంపుల్కి సంబంధించిన చాలా రకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే మనకు చూపిస్తుంది. కాకుంటే మనకి ట్రెడిషనల్గా కావాలనుకున్నప్పుడు ఫ్లవర్ డిజైన్స్ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా హెచ్డి క్వాలిటీలో నీట్గా సూపర్గా ఉన్నాయండి ఇమేజెస్. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదే ఇమేజ్ అనమాట నేను యూజ్ చేసింది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన వీడియోని మనకి నచ్చిన కవర్ పేజ్తో మన చేతులతోనే మనమే చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఫాస్ట్ మెథడ్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్.